నమస్కారం. ఈరోజు మన ప్రత్యేక అతిథి శ్రీ ముద్రగడ పద్మనాభం గారు. ముద్రగడ పద్మనాభం గారంటే ఒక బ్రాండ్, పద్మనాభం గారంటే ఒక పరువు, పద్మనాభం గారంటే ఒక ప్రతిష్ట, పద్మనాభం గారంటే ఒక అభిమానం, ఆత్మాభిమానం. ఆయన ఏ రాజకీయ పార్టీ అయినా కావచ్చు, రాజకీయాల్లో ఆయన ఒక పద్ధతి, ఆయన ప్రజలను ఆదరించే తీరు కానీ, ఆయనకున్న ఆతిథ్య స్వభావం కానీ చాలా బహుశా రాష్ట్రంలోనే ఇంకా మరే నాయకుడికి ఉండవేమో. అంత గొప్పగా ఖ్యాతి పొందిన శ్రీ ముద్రగడ పద్మనాభం గారు ఈరోజు మనతో ఉన్నారు. అయితే ఆయన సడన్గా నిన్న కొద్ది రోజుల క్రితం చేసిన ఒక సవాలు రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనమైంది. అదే పవన్ కళ్యాణ్ని ఓడించకపోతే నా పేరు మార్చుకుంటాను అంటూ ఆయన విసిరిన సవాలు సహజంగానే అందరిలోనూ ఉత్కంఠ నెలకొల్పింది. ఏమిటి ఆయనకున్న ధీమా ఏమిటి, ఆయనలో అంత కాన్ఫిడెన్స్కి రావడానికి గల కారణాలు ఏమిటి మొదలైన అంశాల మీద అన్ని సామాజిక వర్గాల ప్రజలు అభిమానించే శ్రీ ముద్రగడ పద్మనాభం గారిని అన్ని విషయాల మీద వారితోటి చర్చిద్దాం. నమస్కారం పద్మనాభం గారు. ముందుగా అసలు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్లోకి ప్రవేశించిన తీరు, ఎందుకు ప్రవేశించాలనుకున్నారు, ఏమిటి ఆ రాజకీయ నేపథ్యం ఏమిటి? మీరు సడన్గా ఏదన్నా చేశారంటే దానికి ఒక ప్రాముఖ్యత ఉంటుంది కదా. 2010లో సారు 5-6 సార్లు ఫోన్ చేసి ఓదార్పుకి నాయకత్వం వహించాలి, మీరే నిలబడాలి, బలమైన స్టేట్మెంట్ ఇవ్వాలి అని పదే చెప్పడం వల్ల అండి ఓదార్పుకి నాయకత్వం వహించాను సార్. 24 రోజులు 23 రోజులు ఇంచుమించుగా అప్పటి నుంచి అనుబంధం ఉందండి అయ్యా. అలాగే ఆ తండ్రి గారి గురించి బాగా అనుబంధం ఉంది సార్ నాకు. ఉన్నదండి. ఈ ఓదార్పు తర్వాత అండి పార్టీ స్థాపనలో నేను ఉండాలి సార్. కొన్ని దుష్టశక్తులు బయలుదేరి వారికి నాకు గ్యాప్ పెంచేశారు. అది మాకు బ్యాడ్ అండి. గ్యాప్ అప్పటి నుంచి దూరంగా కలగలేదండి. అయినా సరే అండి, గ్యాప్ పెంచినా కూడా ఎప్పుడు వారికి వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇవ్వలేదు సార్. ఎప్పుడు ఇవ్వలేదు సార్ అయ్యా, ఎప్పుడు ఇవ్వలేదు సార్. 2-3 సార్లు రాశానండి. అయ్యా తమరు హామీలు ఇచ్చినాటికి ఇవ్వని వాటి కూడా చేస్తూ ఉన్నారు. అందులో ఇది హామీ ఇవ్వలేదు, కాపులు కూడా తమరు పరిశీలించని చెప్పి ఉత్తరం రాశానండి. అది కూడా గౌరవంగా రాశాను తప్పండి, తప్పుగా రాయలేదు సార్. ప్రేమ ఉండేదండి, కానీ మధ్యవర్తులు ఎవరు కూడా కలపాలని ప్రయత్నం చేయలేదు సార్. నా అంతా నేను వెళ్ళి అడగలేను సార్. ఎప్పుడు ఏ పార్టీలో కూడా సార్ గౌరవప్రదమైన ఆహ్వానం వస్తేనే వెళ్ళాను తప్ప సార్ ఎప్పుడు నేను నాకు ఎమ్మెల్యే పదవి ఇప్పించండి అయ్యా, సీట్ ఇప్పించండి అయ్యా, మంత్రి ఇప్పించండి ఎప్పుడు అడుక్కోలేదు సార్, అడగలేదు. ఇప్పుడు గౌరవప్రదంగా ఇచ్చారండి. వారు తెలుసుకున్నారండి ఎందుకు దూరం అయ్యాడు అని తెలుసుకుని మన మిథున్ రెడ్డి గారినండి, చంద్రశేఖర్ రెడ్డి గారిని, గీత గారిని, కన్నబాబు గారినండి, జగమూడి గణేష్ గారిని పంపించి ఆహ్వానించారు సార్. అంతకుముందర అండి ఈ సినిమా నటులు పవన్ కళ్యాణ్ గారు వారు వారాహి యాత్ర పెట్టుకుని కత్తిపూడి, చేబ్రోలు, గొల్లప్రోలు, పిఠాపురంలో మాట్లాడాలి సార్, నన్ను తిట్టాలా. ఇంకా కాకినాడ వెళ్ళి నన్ను బూతులు తిట్టడం పట్టాడు సార్. అప్పుడు అయ్యా 2 ఉత్తరాలు రాశాను సార్ నేను. చంద్రశేఖర్ రెడ్డి గారు అంకేసుకు వచ్చాయని చెప్పేసి బూతులు తిట్టాడు సార్ నన్ను. 3వ ఉత్తరం రాశానండి, పంపలేదు కానివ్వండి. ఈ లోపల పెద్ద అయినా ఏమన్నా పడాలి మనం అని షో చేసేసి క్లోజ్ చేసేసాడు సార్. ఏదో మీరు తిట్టినట్టు పడినట్లు ఆయన పడినట్లు చేశాడు సార్. అప్పుడండి నన్ను తిట్టినప్పుడు నేను కౌంటర్లు ఇస్తుంటే మొదగా పద్మనాభం కొడుకు చచ్చిపోయాడు, శవం చూడడానికి వెళ్ళండి. మొదగా పద్మనాభం భార్య చచ్చిపోయింది, శవం చూడడానికి వెళ్ళండి. ఎవరు? పవన్ కళ్యాణ్ పరమాయించిన మనుషులండి. పవన్ కళ్యాణ్ గారి మనుషులు. ఇది ప్రచారం సార్. 3వదండి, ఇంత నీచంగా కూడా చేస్తారు. నీచంగా సార్. 3వదండి, మొదగా పద్మనాభానికి మెడలో వేసేసి అమ్మవారు బలి చేతనం, అందరు రండి రండి అని చెప్పి ఇదొట్టండి. ఈ 3 చేసిన తర్వాత అండి అయ్యా దిక్కుమాలోడికి 5 రూపాయలు 10 రూపాయల కింద ఇచ్చినట్టుగా
ఎంఓలు చేయించారు సార్. నేను చాలా అవమానాలు చేశారు. చాలా అవమానాలు. జనసేన వాళ్ళు అట్లా చేయకూడదు కదా మీ పట్ల. అసలు నాకు ఆయనకి సంబంధం లేదు సార్. ఎప్పుడు నేను ఆయన టాపిక్ ఎత్తలేదు సార్. వారిది కానీ పిఆర్పీలో ఉన్నప్పుడు కానీ ఎప్పుడు నేను ఎత్తలేదు సార్. అవును, ఏంటో ఎందుకు తెలియదు సార్. ఫోన్కి వచ్చేసిందండి, ఆవేశం వచ్చేసింది, ఉద్రేకం వచ్చేసింది. అంటే ఆయన వస్తే ఆయన తిడితే మేము పడాలటండి. ఎందుకు పడాలా? నేను బాధించిన నేను బాండెడ్ ఆయన ఎందుకు వస్తా అన్నాడు, ఎందుకు రాకుండా అయిపోయిందండి. తర్వాత ఏంటో తెలియదండి. వస్తానని మధ్యవర్తి పంపించారు సార్. ఈ ప్రజల్లో కొంతమంది కాపు ముఖ్యమంత్రి అవ్వాలి రాష్ట్రానికి అని ఒక ఆలోచనతో ఉన్నారండి. అయ్యా అంటే అందరూ అడుగుతున్నారు కదా, అందరూ ఇదే ఆలోచన ఉన్నారు. సరే వస్తానంటే వెల్కమ్ చెప్పాను సార్. జనరల్గా మీరు ఎవరు వచ్చినా గౌరవంగా చాలా అభిమానంగా రిసీవ్ చేసుకుంటారు కదా. తప్పదు కదండి. అయ్యా ఒక దేవుని నెహ్రూ గారు అబ్బాయి వస్తే కూడా అవినాష్ గారు బయటకు వచ్చి స్వాగతం పలికారు సార్. దాన్ని కూడా రకరకాల కామెంట్ చేశారు సార్. ఆ రోజు మా ఉద్యమం సపోర్ట్ చేయడానికి వచ్చారు సార్ వారు. ఓకే, కామెంట్ చేశారు సార్. నా ఇంటికి వచ్చిన మర్యాద చేస్తాను, అంటే ఎవరు వచ్చినా చేస్తాను, శత్రులు రానివ్వండి చేస్తాను మరి. ఈ సందర్భంలో వస్తానంటే నేను వెల్కమ్ చెప్పాను సార్. వారు చెప్పాను సార్, ఫలితం ఆశించిన సేవ వారితో చేయిస్తాను. నేను ఎమ్మెల్యే పదవి కానీ ఎంపీ పదవి కానీ నేను ఏం కోరుకోను. నాకు కానీ మా అబ్బాయికి వద్దు. మీరు బాగుంటే అప్పుడు వచ్చేద్దరు. కానీ మీరు మాత్రం 70-80 సీట్లు అడగాల చంద్రబాబు నాయుడు గారిని. షేరింగ్ ఉండాలి ముఖ్యమంత్రి పదవి అండి. 2 years మీరు అడగండి, 3 years బాబు గారు చేసుకోమని చెప్పండి అని చెప్పండి. బాబు గారు మిమ్మల్ని పిలిచి అడగాల, షేర్ చేసుకుందామని చెప్పి పోనీ అడగలేదు వారు, మీరన్నా అడగండి అని ఎన్ని చెప్పాను సార్. ఒక 10 రోజుల పాటు అండి వస్తున్నారు అండి. కానీ వారు రావడానికి పర్మిషన్ కావాలా, పర్మిషన్ ఇంకా వచ్చి ఉండవు. అయ్యా రాకపోవచ్చండి, వస్తే ఒక నమస్కారం, రాకపోతే 2 నమస్కారాలు. పవన్ కళ్యాణ్ గారు వస్తానని చెప్పి రాకుండా ఇట్లా అవమానిస్తారని మీరు ఎప్పుడైనా ఊహించారు? కొంచెం అనుమానం ఉంది కొంచెం అండి. వారి ఎగోకి కొంచెం ఎగో. అయ్యా అందరూ నా కాళ్ళ దాకా వస్తున్నారు, ఈయన దగ్గర మనం వెళ్ళటం ఏంటి? ఒక ఫీలింగ్స్ ఆ మనిషికి. చాలా పెద్ద అయినండి మన కొంతా రామకృష్ణ గారు, చాలా పెద్ద ఫ్యామిలీ అండి. వారే వచ్చేసారు, బాలసౌరి గారు వచ్చేసారు, వీళ్ళు ఇటువంటి వాళ్ళు వచ్చేసారు. ఇతని కోసం మనం అంత వెళ్ళాలా, మన ఇమేజ్ పడిపోద్ది కదా అని పక్కన వాళ్ళు చెప్పుకుంటారండి. దీనికి ఉదాహరణ వచ్చిన సంఘటన చెప్తాను సార్. గతంలో జిల్లా కవాతుకి వస్తున్నాను నేను. అయ్యా సమావేశాలు పెట్టడానికి వస్తున్నాను, మీరు మిమ్మల్ని కలుస్తానని చెప్పి కవర్ చేసి ఆయనే కవర్ చేశారు సార్. ఫస్ట్ తునండి, నెక్స్ట్ అన్నవరం సార్, నెక్స్ట్ కత్తిపూడి సార్. కత్తిపూడి తర్వాత వంతాడు వెళ్ళారు సార్. వంతాడు పని లేదండి. పత్తిపాడు మీటింగ్, జగ్గంపేట అండి, పెద్దాపురం, సామలకోట, ఆఖరి పెట్టాపురం వచ్చారు సార్. ఈ తిరుగుతూ ఉన్నా తప్ప నా చుట్టూరు రాలేదు సార్. పిఠాపురం వచ్చి దత్తుడు దయ ఉంటే దేవుడిని అండి పిఠాపురం నుంచి పోటీ చేస్తానని అన్నాడు. అప్పుడే బీజం నాటుకుంటున్నాను. నాకు ఇండిపెండెంట్గా నిలబడాలా, రాష్ట్ర ఎలక్షన్ అంతా ఒక ఎత్తు, పిఠాపురం ఒక ఎత్తు అవ్వాలా అని చెప్పి నేను మనసులో మా ఫ్రెండ్స్తో, అబ్బాయి పిఠాపురం నిలబడతాను అబ్బాయి, తేల్చుకుందాం. అయ్యా రాజకీయ నాయకులు కావాలా, ప్రజల సేవకి సినిమా హీరోలు కావాలా, అయ్యా నిత్యం పెద్దలకు అందుబాటులో ఉన్న మనిషి కావాలా, సంవత్సరం కోసం వచ్చే మనిషి కావాలా, ఇటువంటి స్లోగన్స్ రాసండి తయారవుతున్నానండి. పిఠాపురం రాలేదు సార్. ఈ ఎవరు బన్నీవాస్ ఎవరో డైరెక్టర్ ఎవరో డైరెక్టర్ అండి, ఆయన వచ్చేసారు సార్. ఎప్పుడండి ఫిబ్రవరి 27వ తారీఖు 28వ తారీఖు వచ్చేసి, సార్ 2వ తారీఖు వచ్చేస్తున్నారు సార్, గోల్పోలో వెళ్ళిపేట ఉందండి వచ్చేస్తున్నారు. రావద్దన్నా సరే పవన్ కళ్యాణ్ రావద్దన్నా. అప్పుడు అయిపోయింది సార్, 1.5 month అయిపోయింది సార్, రావద్దండి. అంటే అప్పుడు రిలీజ్ అయ్యాడా మీ ఇంపార్టెన్స్? ఏమో తెలియదండి. అయ్యా ఏదో చెప్పేశాడు సార్. సార్కి ఫోన్ వచ్చింది ఢిల్లీ నుంచి అండి, చిరంజీవి గారికి పద్మభూషణ్ ఇస్తున్నారండి. చెప్పినప్పుడు పద్మనాభంగా గవర్నర్ పదవి అడిగారని మా సారు అని చెప్తున్నాడు సార్ బన్నీవాస్ గారు. అయ్యా మా అబ్బాయి అన్నాడండి పక్క నుండి, అంటే మా అనుమతి లేకుండా, మా స్థలాలు లేకుండా మమ్మల్ని రోడ్డు మీద అమ్మేస్తారా మీరు అడిగాడండి.
ఓ, ఆ. అయ్యా భలే అడిగాడే. ఆ. మాట్లాడలేదండి. ఏమండి మీరు పోటీ చేసి 20 సీట్ల కోసం నా అవసరం ఎందుకు సార్? దేనికోసం పోటీ రావాలా? ఏం ఉద్ధరించారని చెప్పి రావాలా? లేదు సార్, చాలా విషయాలు మాట్లాడుకుంది కానీ చాలా విషయాలు మాట్లాడకుండా సినిమా వ్యాపారం క్లోజ్ చేశాను సార్ నేను. అయ్యా 2 సినిమాలు మూసాను, ఫంక్షన్ చేస్తున్నాను, ఈ సినిమా వ్యాపారం పని లేదు సార్ నాకు. అయ్యా ఏం మాట్లాడేది ఉంటుంది? వద్దండి, వచ్చేస్తారమో తీసుకొచ్చేస్తారో భయపడిపోయండి. అప్పటికప్పుడు లెటర్ తయారు చేసుకుని 10 గంటలకు టైపిస్ట్ని కాబెట్టుకుని 10:30కి మా వాళ్ళకి చెప్పి పొద్దున్న ప్రెస్ మీట్ ఉంటుంది అబ్బాయి రమ్మని చెప్పేసి ఆ ప్రెస్కి ఇచ్చేసాను సార్. చేశారు. క్లోజ్ చేసుకోవడం కోసం సార్. పేపర్ అన్నింటికి తుడిచేసాను సార్. అయ్యా ఇది అంటే వాళ్ళకి సినిమా వాళ్ళు అందరికన్నా అతిథులని ఒక గర్వం సార్. గర్వం. మనందరం పనికిరాని వాళ్ళు సార్. అయ్యా అది నచ్చలేదు సార్ వాళ్ళకి. జగన్ గారు ఎట్లా రిసీవ్ చేసుకున్నారు? అయ్యా జగన్ గారు ఎట్లా? చాలా హ్యాపీగానండి, చాలా హ్యాపీగా. అయ్యా అలాగే మొన్న పిఠాపురం కాకినాడ మీటింగ్ జరిగింది. 100-110 కార్లు వేసుకెళ్ళాం సార్. ఎలాగెళ్ళాను ఉత్తిన వెళ్ళిపోలేదండి. కిల్లపూడి జత్నారం, పత్తిపాడండి, ధర్మారం ఊళ్ళోంచి, కత్తిపూడి ఊళ్ళోంచి, అయ్యా అలాగే చేపురోడు ఊళ్ళోంచి గొల్లపోలు ప్రచారం కోసం అండి. వెళ్ళటంతో పాటు ప్రచారం అయిపోవాలి మా పార్టీ జరగాలి. అయ్యా వెళ్ళాము సార్. కాకినాడ వెళ్ళాం, అందరూ దింపేసేసి రోడ్డు మీద ఉన్నాం సార్. వారే సార్ చూసి బస్సులో అయ్యా ఆ పాపు అన్నా రండి రండి అని నన్ను మా అబ్బాయిని ప్రేమగా పిలిచారు సార్. ఓహో. పక్కన కూర్చోబెట్టుకున్నారు సార్. పక్కన ఎమ్మెల్యే సార్ కూర్చున్నారు సార్. అందరూ వెంకమమ్మన్నారు సార్ సోఫాలోకి. నన్ను కూర్చోబెట్టుకుని తీసుకెళ్ళారు సార్. సంతోషం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మిమ్మల్ని అవమానించిన తీరు కూడా మీకు చాలా బాధ కలిగింది? చాలా బాధ అండి. అంచేతే సవాలు విసరడానికి కారణం అదే సార్. తేల్చుకోవాలా సినిమా రంగం. అంత కోపం వచ్చేసింది. నిత్యం మోసమే సార్. ప్రజలు రోజు అబద్ధాలు చెప్తున్నారు, రోజు అబద్ధాలే అండి. ఆవేశం ఎందుకు సార్? ఆవేశం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు వారు కలిసి తాడేపల్లి మీటింగ్ అండి. ముఖ్యమంత్రి గారు పీకెట్టు తోసేసి బోలు తొక్కేస్తారని చెప్పి డయాస్ మీద మాట్లాడుతున్నాడు సార్. ఏంటి అదే పతాలను తొక్కేస్తానని, తొక్కలు తీసేస్తాను, తొక్కని నారదీస్తాను. కాపు ఉద్యమాన్ని ఒక హైట్కి తీసుకెళ్లిన మీలాంటి వ్యక్తుల పట్లే ఆయన అలా అనుచితంగా ఉంటే ఇక సాధారణ కాపు ప్రజల పట్ల ఆయన ఎలా కాపు కాసి ఎవరి మీద ప్రేమ ఉండదు సార్. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ ఈ కూటమి వల్ల ఏ రకమైన ప్రయోజనం జరుగుద్ది? అసలు రాష్ట్రానికి ఏమైనా ఉపయోగం ఉందా? వాళ్ళ కండిషన్స్ మీరు మనం చూశారు తాజాగా. ఇది బీజేపీ వాళ్ళు మాకు మేనిఫెస్టో వద్దని చీచి అని అవతల పంపించేసినట్టుగా ఆయన చేశారు. మీకు ఈ మొత్తం ఎపిసోడ్ మీద మీకేమనిపించింది? పెద్ద జీరో అండి. పెద్ద జీరో ఏముండదండి. అధికారం ఆకలండి. అధికారం కోసం ఏమైనా చేద్దాం చూస్తున్నారు సార్. ఆకలితో ఎందుకు ఎంత బాధపడ్డామండి? పదవిలో ప్రజలు కూర్చోబెట్టినప్పుడు మంచి కార్యక్రమం చేసి ప్రజలకి కావాల్సిన ఆకలి తీర్చి వాళ్ళు మనల్ని పొందితే సీట్లు అయినా ఉంటాడు కదా సార్. ఆ రోజు ప్రేమ రాదండి. ఈరోజు జగన్ గారు ఈ మన సంక్షేమ కార్యక్రమం పెడితే జనం ప్రేమిస్తున్నారు చెప్పేసి వారు దూరం చేయడం కోసం పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారే. అంత వయసు అండి, పెద్ద వయసు, పెద్ద సీనియర్ పొలిటీషియన్. ఓ పక్క మోడీ గారి కన్నా సీనియర్ చెప్తుంటాడు ఆయన. అబద్ధాలు మాట్లాడచ్చా సార్? అంటే చంద్రబాబు గారు గతంలో ఆడే అబద్ధాలకి ఇప్పుడు ఆడే అబద్ధాలకి ఏమైనా తేడా కనపడతా ఉంది? అంతా ఒకటే ఇంకా పెరిగిపోయింది. పెరిగాయి సార్, పెరిగాయండి. పవన్ కళ్యాణ్ గారి వల్ల ఉద్రేకం పెరిగిపోయింది బాబు గారికి. ఉద్రేకం, కోపం, ఓయ్ బాబోయ్ ఏం నడిచేస్తున్నారు సార్ స్టేజ్ మీద. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి నటన కూడా నేర్పుతున్నాడేమో డయాస్ మీద. నటన అంటే చంద్రబాబు గారేమో పవన్ కళ్యాణ్కి అబద్ధాలు నేర్పుతుంటే పవన్ కళ్యాణ్ గారేమో చంద్రబాబుకి అబద్ధాలు నటన నేర్పుతున్నారంటారా? ఇది బాగుంది. మోసం సార్. అయితే ఇప్పుడు వీళ్ళు కండిషన్స్ పెట్టుకోవాలి కదా, ప్రత్యేక హోదా ఇవన్నీ కూడా బీజేపీతో కలిసినప్పుడు. మరి ఎందుకు అసలు నోరే విప్పట్లేదు చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ? సార్ మొన్న పేపర్లో చూశాను సార్, ప్రత్యేక జైలు శాంక్షన్ చేస్తాడంట పవన్ కళ్యాణ్ గారు. ఎవరికైనా జగన్ గారికని చెప్పాడు సార్. చంద్రబాబు నాయుడు గారు కానీ అడుగుతా ఉన్నాను. జైలు శాంక్షన్ చేయడం కాదండి, ప్రత్యేక హోదా తేవాలి సార్. ఎన్నో ప్రాణాలు బలికొన్న
ఎందరో రాజీనామా చేసిన ఎమ్మెల్యే పదవి రాజీనామా చేసిన వాళ్ళు ఫలితంగా స్టీల్ ప్లాంట్ వచ్చింది సార్. స్టీల్ ప్లాంట్ అది ప్రైవేట్ కాకుండా ప్రభుత్వ అధీనంలో ఉంచడం కోసం అది రెండు చేస్తే బాగుంది సార్. అది అసలు ముట్టుకోవట్లేదు. అవి ముట్టుకోరండి. ఆ ప్రస్తావన అయితే సొల్లు చెప్తారు, సొల్లు మేము ఒత్తి చేసేస్తాం. 2018లో నాకు రాయబారి పంపించారు సార్. ఏమండి మీ సొంతంగా పోటీ చేస్తున్నారా లేకపోతే ఎలియన్స్తో చేస్తున్నారా? ఎలియన్స్తో చేస్తున్నామండి అన్నారండి. మీకు 10 20 ఇస్తారు, అందరూ మాకేమి ఇస్తారు సీట్లు అండి. ఇప్పుడు మిమ్మల్ని అడుక్కున్న పోతే ఆయన అడుక్కుని బెటర్ కదా అని చెప్పానండి. వెళ్ళిపోయారు సార్. మళ్ళీ ఇంకోసారి వచ్చారండి. మీకు జనం ఎక్కువ ఉన్నారు కదా, యూత్ ఉన్నారు కదండి, పిచ్చి కోత కోసం రాస్తారోకో రైలుకి చేయొచ్చు కదా, అరెస్ట్ చేస్తారని కేసులు పెడతారండి అని మాటలు సార్. ఆయన భయం, మరి నాకు అసలు భయమే లేదు అది ఇది అని అంటారు. అయ్యా ఆ స్పీడ్ ఎలక్షన్ వెళ్ళిపోవచ్చు కదా, మీరు కవర్ చేశాను సార్. అయితే ఈ మేనిఫెస్టో చూస్తారు మీరు అనేక 78 నుంచి అంతకుముందు మీ తండ్రి గారి కాడి నుంచి మీరు ఇంత చంద్రబాబు గారు ఇచ్చిన మేనిఫెస్టో, జగన్ గారు చెప్పిన మేనిఫెస్టో, ఈ రెండింటిని మీరు ఎట్లా చూస్తారు? జగన్ గారు పేదల యొక్క ఆకలి తీర్చడం కోసం, పేద ప్రజల యొక్క పిల్లల్లో జీవితాల్లో వెలుతురు కోసం చేసే ప్రయోగం సార్. వీరు అధికారం కోసం తయారు చేసిన మేనిఫెస్టో సార్. అధికార ఆకలి తీర్చుకోవడం కోసం తయారు చేసిన మేనిఫెస్టో సార్. క్లియర్గా అర్థమైపు సామాన్యుడికి అర్థమవుతుంది సార్. మీలాంటి పెద్దవారు చదువుకున్నావు కాదండి, సామాన్యుడికి అర్థమవుతుందండి. అధికార ఆకలితోటే సార్ కాపులకి బీసీ రిజర్వేషన్ ఇస్తాను, పునరుద్ధరిస్తాను, పదే మీటింగ్లు చెప్పి మేనిఫెస్టో తయారు చేసింది ఎవరో తెలుసా సార్? గౌరవ ప్రముఖ బీసీ నాయకులు సార్. ఆ రోజుని అంటే వాళ్ళ నుంచి యాంటీ రాకూడదని చెప్పి వాళ్ళతో తయారు. ఇప్పుడు మరి అది కాపుల రిజర్వేషన్ ఏదో చంద్రబాబు ఇస్తానన్నాడు, జగన్ ఇవ్వనన్నాడు, అయినా కూడా మద్దతు ఇస్తున్నారు మీరు, హరిరామ జోగయ్య అన్నట్టుగా మాట్లాడుతున్నారు. నేను చెప్పాను మీ ఇద్దరిని అవమానించాడు కదా ఆయన, హరిరామ జోగయ్య. మామూలు కాదండి, హరిరామ జోగయ్య కొంతకాలం మోసాడు సార్. ఆయన్ని చాలా మోసిందని అవమానించాడు. ఆయన ఎందుకు అవమానించాడు పాపం? అంత గట్టిగా ఆ వయసులో 80 ఏళ్ల పై వయసులో అసలు ఊపిరాన్నట్టుగా నిలబడిన వ్యక్తిని అట్లా దూరం ఎందుకు చేసుకున్నాడు? చంద్రబాబే గొప్పవాడు అన్నట్టుగా, చంద్రబాబే తనకు కావాలన్నట్లుగా హరిరామ జోగయ్య లాంటి వాళ్ళని ఎందుకు దూరం చేసుకున్నాడు? ఆయన జేబులో ఉన్నాడు సార్. చంద్రబాబు నాయుడు గారు సంఖలో ఉన్నాడు సార్. ఆయన పవన్ కళ్యాణ్ గేమ్ మాట్లాడలేడు సార్. 5 సంవత్సరాలు మడుగులో దాక్కున్నాడు సార్, దుర్యోధనుడిలాగా మడుగులో దాక్కున్నాడు సార్ 5 సంవత్సరాలు. ఎవరు? పవన్ కళ్యాణ్ గారండి. చంద్రబాబు నాయుడు గారు మడుగులో దాక్కున్నాడు సార్. ఓకే. ఒక్కరోజు కూడా కాపు ఉద్యమంలో ఏమవుతుంది, ఏంటి అవమానాలు, ఏంటి ఇలాంటి జాడ్జి, ఈ కేసు పెట్టమేంటి ఎప్పుడు అడగలేదు సార్. సానుభూతి కూడా లేదు సార్. ప్యాంట్ వేసుకోవడం క్యాడ్ లేకంటే పవన్ కళ్యాణ్ గారికి లింగితో వచ్చి చూడతారు. చంద్రబాబు గారు పిలిచాడు, పిలిచి వచ్చి చూడతారు. సపోర్ట్ అండి. నా పక్కన నాకు ఉన్నాడు, మీకు కాదు, నాకు కాదు, అంటే మాకు వార్నింగ్ ఇవ్వడం వస్తుంది సార్. నా దగ్గర నా పక్కన ఉన్నాడు కాపు సినిమా యాక్టర్ ఉన్నాడు, జాగ్రత్త అని చెప్పి మనం భయపెట్టినా చూసి కూడా సార్. మరి అయినా కూడా కాపు సామాజిక వర్గం ఎందుకు కొంత శాతం అయినా ఎందుకు నమ్ముతారు? సినిమా వాళ్ళు మీకు తెలియదేమో సార్. అయ్యా చిన్నపిల్లలు సార్ పాడైపోతూ ఉన్నారు సార్, యువత. అసలు పవన్ కళ్యాణ్లో ఒక విధానం కానీ, ఒక సిద్ధాంతం కానీ, ఒక విజ్ఞానం కానీ ఉన్నట్లు మీకు ఎప్పుడైనా కనిపించాయి? ఉంటే ఆవేశం ఉద్రేకం ఎందుకు వస్తాయి సార్? ఏం లేవు సార్. తోటి రాజకీయంలో ఉన్నవాడిని అవమానపరచరు సార్. రాజకీయాల్లో శ్వాస శత్రువులు ఉండరు, శ్వాస మిత్రులు ఉండరండి. అవును, అది కూడా తెలుసుకోలేకపోతున్నాడు సార్. ఆయన అవమానించి పెట్టేస్తుంది. మరి ఇప్పుడు ఈ పిఠాపురంకి వచ్చేసరికి ఎట్లా ఉంటుంది రాజకీయం? ఆయన ఏ రకంగా జనంలోకి వెళ్ళగలుగుతున్నాడు, ఏ రకమైన ఆదరణ పొందుతున్నాడు? మరోవైపు వంగాగీత గారికి మీలాంటి వాళ్ళంతా సపోర్ట్ ఇస్తున్నారు. ఎట్లా వీళ్ళిద్దరి మధ్య పోటీ ఏ రకంగా ఉండబోతుంది? పేదవర్గాలంతా జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నారు సార్. ఈ మధ్య మార్చి 16వ తారీఖు నుంచి సార్ 17వ తారీఖు నుంచి రోజు పిఠాపురం కాన్స్టిట్యున్సీ ప్రజలతోటే ఉన్నాను సార్. మధ్యలో జగ్గంపేట అండి, మధ్యలో పత్తిపాడు, ఎక్కువ పిఠాపురం. అన్ని కులాల వారిని ముందు పిలిచాను సార్. రోజుకు 2-3 గ్రామాలండి బిగినింగ్లో సార్. స్లోగా అందం కవర్ చేశాను సార్. మళ్ళీ కులాల వారికి పిలిచాను సార్. ఎన్ని చేసినా సార్ ఇతర వర్గాలు మాత్రం పద్మనాభం గారు మమ్మల్ని అనుమానించొద్దు, మీ కాపులను కోవట్లు ఉన్నారు,
అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి సార్. మీరు కొడుకు ఒక పార్టీ, తండ్రి ఒక పార్టీ పోతే కులానికి గౌరవం ఉండదు అబ్బాయి. అంటే అంటే కొడుకులు ఒక పార్టీ, తండ్రి ఒక పార్టీ అంటే ఎట్లా ఎట్లా అంటే కొడుకేమో జనసేన పోతున్నాడు సార్, తండ్రి గారు ఇంట్లో ఉంటున్నాడు సార్. తప్ప అబ్బాయి, తండ్రిగా మీ బాధ్యత కంట్రోల్ చేయడం. తండ్రులు ఎందుకు పవన్ కళ్యాణ్ వైపు ఆకర్షితులు? తండ్రులు ఎవరు ఆకర్షించట్లేదు సార్. ఎందుకని? ఏటో పిల్ల చేష్టలు చూసి ఇప్పుడు కదండి, అప్పటి నుంచి ఎవరు కూడా మరి ఈ 20 సంవత్సరాల కుర్రోళ్ళు తప్ప సార్, పెద్దవాళ్ళు పెద్దగా ఎవరు లేరు సార్. ఈ వంగాగీత గారు అనేక డిగ్రీలు చదివి చాలా మంచి ఉన్నతమైనటువంటి చదువు చదువుకుని ఉన్న లాయర్గా ఇట్లా అనేక 30-40 ఏళ్ళుగా రాజకీయాల్లో సాగుతున్నారు. కానీ ఈయన వచ్చేమో రాజకీయాల్లోకి రావటమే చంద్రబాబును సపోర్ట్ చేయడానికి వచ్చినట్టుగా పోటీ చేయలేదు సార్. ఇంకోసారి ఏమో ఆయన కోసం అన్నట్టుగా వేరే చంద్రబాబు నాయుడు గారి కోసమే వచ్చేస్తా ఆయన. అంతేనా? అంతే అండి. వాళ్ళిద్దరి మధ్య ఉన్న బంధం ఏమిటి? బంధం తెలియదేముందండి, సూట్ కేసు బంధం అండి, ఇంకేముందండి. మరి 2 చోట్ల ఎందుకు ఓడిపోయాడు కిందసారి? ఆ విషయం మీద ఆయన ఎప్పుడు ఆత్మపరిశీలన చేసుకోండి. ఆ తర్వాత పార్టీ చేసుకోరండి. ఆ పనిచేసిన కార్యకర్త కూడా పరకంపు లేవు సార్. అంతే. భీమారం కానీ గాజుబాగ్ కానీ ఏమీ లేవు సార్. ఈ బతుకున్నావా చచ్చావా ఏంటి ఏముండదు సార్. ఇంకా మళ్ళీ 3వ కాన్స్టిట్యున్సీ ఇక్కడ పిఠాపురం పరిస్థితి కూడా అంతే. ఏమనుమానం లేదు సార్. వీరు జ్వరం వస్తే హైదరాబాద్ పోతున్నారు సార్, కడుపులో పోతే విజయవాడ పోతున్నారు. తగిన పవన్ కళ్యాణ్ అడిగి ఎవరు అడగరు ఆయన్ని, ఎందుకు జ్వరం వస్తే అడగడానికి అవకాశం ఇస్తే కొన్ని లక్షల మంది జీవిస్తున్నారు. అడిగే అవకాశం ఎవరు కదా సార్, లోపలికి ఎవరు కదా సార్. లోపలికి తన చుట్టూ ఉన్న పిల్లల్ని వాళ్ళందరినీ మీరు గంజాయి తాగుతున్నారు, గంజాయి తాగమాకండి, అసలు ఎట్లా ఎవరు తాగినా తాగకపోయినా ఈయన గంజాయిని ప్రచారం చేయటం, తూర్పుగోదావరి జిల్లా ప్రజలు యువకులు అంత ఆ రకంగా వాళ్ళని అవమానించడం కరెక్ట్ కదా సార్. పిఠాపురం గెలిపిస్తేటండి స్వచ్ఛమైన సారా తెప్పించాడట. నేను స్వచ్ఛమైన సారా అండి. సారా కోసం ఈయన కావాలా? మంచినీళ్ళు తెప్పిస్తాను, ఇల్లు కట్టిస్తాను, సిమెంట్ రోడ్డు వేయిస్తాను, అవి కాదండి, స్వచ్ఛమైన సారా తెప్పిస్తాను. ఆ మాట కూడా అన్నాడా? అది అండి వాటర్ సమ్ముడైపోతారు. ఇప్పుడు ఆయన కోసం మరి చిరంజీవి గారు వస్తారంట, నాగబాబు, వరుణ్ తేజ్, ఇంకెవరెవరు వచ్చారంట. ఈయనే 1,00,000 ఓట్లు గెలుస్తానన్నప్పుడు 3 లక్షల ఓట్లు. 3 లక్షలు ఓట్లు 2 లక్షలు సార్. ఆ సంగతి కూడా ఆయన తెలీదా? పవన్ కళ్యాణ్ గారు ఏంటి, ఆయన పోనీ 20 సీట్లో 10 సీట్లో తెచ్చుకున్న పోటీ చేస్తున్నాడు. వాళ్ళందరినీ గెలిపించాల్సిన బాధ్యత ఈయనదైతే ఈయన వెళ్ళి టీడీపీ లీడర్ వర్మ గారిని వాళ్ళని ప్లీజ్ అని వేడుకుంటున్నాను, అభ్యర్థిస్తున్నాను. ఏమనిపించింది మీకు? అసహ్యంగా ఉంది సార్. అసహ్యంగా ఉంది, చాలా అసహ్యంగా ఉంది సార్. గౌరవప్రదంగా అడుక్కోవాలండి ఓటు. ప్రజలు దీవిస్తారు అయ్యా. దానికి ఎన్నో రకాల భాషలు వాడేసేసి రకరకాల గంజాయి అని ఇదని ఇదని అసహ్యంగా ఉన్నాయి సార్. కొన్ని డైలాగ్ చూస్తే అసహ్యం, చాలా అసహ్యం. అది బ్రాండ్ ఇమేజ్ని చెడగొట్టడం కాదు, ఈ ప్రాంత ప్రజల బ్రాండ్ ఇమేజ్. ఏం చేస్తాం కర్మ అండి, కర్మ అంతే. మా ప్రాంతం కర్మ అండి అయ్యా. సినిమా వాళ్ళు సినిమాలో హీరోలు సార్, రాజకీయంలో ఇక్కడ నటించినా వచ్చేస్తున్నారు సార్. సినిమాలు నటించుకొచ్చండి, అవును, ఇక వచ్చి నటిస్తున్నారు సార్. దాంతో ఈ సమస్యలన్నీ దాను సార్ అయ్యా. ఇప్పుడు బ్రేక్ అయిపోతే సార్ ఇంకా పరంపర మొత్తం అందరూ సినిమా యాక్టర్లు బ్రేక్ పడుతుందా? వచ్చేస్తుంది. బ్రేక్ పడాలి సార్. పడుతుంది. ఎంత మెజార్టీ తోటి మెజార్టీకి చెప్పలేం కానీ సార్ పడుతుంది ఖచ్చితంగా. మరి జీవితంలో సినిమా నటులు రాజకీయాల వైపు వెళ్ళకూడదు అనే ఆలోచనలో పడిపోతారు. అవును, మీరు అన్నారు ఇప్పుడు 25 సీట్లతోటి నేను వచ్చి ఏం చేస్తాను, కానీ మరి మామూలు ఆయన చుట్టూ ఉన్న కార్యకర్తలకు ఆ ఫీలింగ్ ఎందుకు రావట్లేదు? ఒకప్పుడు ఆయన సీఎం మెటీరియల్ అన్నాడు, లోకేష్ గారు నువ్వు సీఎంగా ఆయన పనికిరాడు, కుదరదన్నాడు. అది ఎప్పుడండి? బిఫోర్ నామినేషన్లు, బిఫోర్ సీట్ల సెలక్షన్ టైంలో అన్నారండి. అవును, ఇప్పుడు మర్చిపోయారు సార్. లోకేష్ ఒక ఇంటర్వ్యూలో అయితే ఆయన సీఎం క్యాండిడేట్ కాదు అని డైరెక్ట్గా చెప్పినా కూడా ఈయన కనీసం నేను సీఎం క్యాండిడేట్ని అంతకుముందు చెప్పుకునేవాడు, ఎందుకు చెప్పుకోలేకపోతున్నాడు? సూట్ కేసు పుచ్చుకున్నప్పుడు లోకు అయిపోతాం సార్. అంతేనా? చీప్ అయిపోతాం సార్. దీనికోసమే సార్. ఇప్పుడు ప్రత్యేక విమానం హెలికాప్టర్లో వచ్చేవారు చూసారా? అవును, సూట్ కేసు పట్టుకెళ్తే సూట్ కేసుతో వచ్చి పెట్టుకుని ఇంట్లో వచ్చేవారు సార్. నాకు వ్యతిరేకంగా చూపించడం కోసం. ఆ రోజు కాపు ఉద్యమానికి వ్యతిరేకంగా కూడా పవన్ కళ్యాణ్ చాలా చేశాడు సార్. నన్ను అడుగుతున్నారండి, ఇంతో ఉండమంటున్నారు. నన్ను అడిగే ముందు అసలు ఆయన ఎందుకు రాలేదు ఉద్యమంలోకి అడగాలి కదా. అడగాలండి, అడగమని కోరుకుంటున్నాను సార్. మీ ద్వారా
నన్ను వ్యతిరేకించే కాపులు, నన్ను ప్రేమించే కాపులు ముందు సినిమా యాక్టర్ గారు ఎందుకు రాలేదు అది చెప్పండి. ఉక్కు రిజర్వేషన్ పాదాలతోటి తొక్కేసినప్పుడు కనపడలేదా? అవును. హాస్పిటల్ జైల్లో బంధించినప్పుడు గుర్తులేదా, తెలియదా మీకు? ఏమీ లేకుండా ఒక అవినీతి కేసులో చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉంటే చూడడానికి వెళ్ళిపోయేదే. అటువంటి వాళ్ళం కావా మేము? మమ్మల్ని చూసి మమ్మల్ని కలుసుకునే అర్హత లేదా? లేదా అయ్యా. అలాగే సార్, అమలాపురంలో అంబేద్కర్ గారు పేరు పెట్టినప్పుడు అవును. గొడవలు చేశారు. అవును. అందరూ ఆయన అభిమానిస్తారు సార్. అక్కడ జైల్లో ఉన్నారు సార్ నెలల తరబడి. ఒక్కరు చూడడానికి వెళ్ళేస్తారు. అవును. ఒక్కరు చూడడానికి వెళ్ళేస్తారు. అసలు పైగా ఒక ఆ ఇన్సిడెంట్స్ జరగడానికి కారణం వాళ్ళే కదా. ముందు పేరు పెట్టమంది పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళే కదా. తర్వాత పెట్టినందుకు వ్యతిరేకించింది వాళ్ళే. చాలా తమాషాగా అనిపించింది రాజకీయం. అది ఒక పార్ట్ సార్. రెండో పార్ట్, వీరు అభిమానించే వాళ్ళందరూ జైల్లో ఉన్నారు. జైల్లో ఉన్నప్పుడు వెళ్ళాలి కదా సార్. వాళ్ళని ఆదుకోవటానికి ఏమి లేవు సార్. అవి అడగలేని కాపులు. ఆ. ఎందుకు రాలేదు జైలుకి నువ్వు? ఎందుకు కేసులలో బయటపడేయడం కోసం పిల్లలతో ఎందుకు మాట్లాడలేదు? అడగాలి కదా సార్. లేదండి. ఇక్కడ అదనంగా చెప్తాను సార్. రంగువేటంగా నచ్చేశారు సార్. 100 మంది సెంట్రల్ జైలు చూశారు సార్. నేను రోజు 9 గంటలకు వెళ్ళిపోను సార్ జైలుకి. సెంట్రల్ జైలు డైలీ వెళ్ళిపోను సార్. 11 గంటల దాకా కూర్చుని రాజమండ్రి అండి. ఇంకో విషయం సార్, 3507 కేసులు సార్. రంగా గారు వచ్చిన తర్వాత కేసులు అండి. చెన్నారెడ్డిగా ముఖ్యమంత్రి అయ్యారు సార్. నేను మంత్రి అయ్యాను సార్. అయ్యా అన్యాయంగా పెట్టిన కేసులు అన్నానండి. ఫైల్ క్యాబినెట్ తెప్పించండి. 3502 తీసేశారు సార్. ఇక 4-5 ఉన్నాయి సార్. జగన్ గారు ఈ కాపు నేస్తం ఇవన్నీ ఎట్లా అమలు చేశాడు అనుకుంటున్నారు? కాపు వర్గానికి, అన్ని వర్గాలకి వర్తించే స్కీములతో పాటు కాపు నేస్తం ఒకటి అనౌన్స్ చేశారు కదా. పేదవారికి కావాల్సినవన్నీ కూడా చేశారని. అయ్యా 5 ఏళ్ళతో ఆనందం అన్నారంటే వారి దయ్యండి, వారి భిక్ష. అందులో ఏమీ లేదండి, ఏమీ లేదు. చదువుకున్న పిల్లలకు కానివ్వండి, కాపు నేస్తం, విదేశాలు చదువుకున్న వాళ్ళకి కానివ్వండి, మొత్తం అంతటినీ చంద్రబాబు గారు తొక్కేసినట్లయింది కదా. సీఎం క్యాండిడేట్గా పనికి రాకుండా చేశారు. ఆయనే నేను కాదన్నాడు. 2, అసలు జనరల్గా ఏ పార్టీ అయినా ఎట్లా అభివృద్ధి చెందాలి? రాష్ట్ర వ్యాప్తంగా క్యాడర్ని డెవలప్ చేసుకోవాలి. ఆ క్యాడర్కి అవకాశాలు ఇవ్వాలి. అవన్నీ తీసేసి 20 చోట్లకి పరిమితం అయ్యాడు. ఎట్లా ఈ పరిస్థితిలో ఇంకా జనసేన భవిష్యత్తు ఏమిటి? చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు సార్ పాత చేయించాడు సార్. ముఖ్యమంత్రి కోసం చేయించుకున్నారు సార్. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేయడం కోసం చేయలేదు సార్ పాదయాత్ర. వారు ఆ కుమారులు చేయాలని చేయించుకున్నారు సార్. అయ్యా ఇంక పార్టీ ఏముండదు సార్. పిఠాపురం ఎలక్షన్ అయినండి ప్యాక్ చేస్తారు సార్. ప్యాకింగ్ ఓడిపోవటం పక్కా అండి. చిరంజీవి గారు వస్తే ఉన్న వర్గంలో ఏమన్నా మార్పు ఏమన్నా? చిరంజీవి గారు రావటం జరిగితే సార్ వస్తారు. చిరంజీవి గారు ఆల్రెడీ కొంతమంది తమ్ముళ్ళు అన్నగారు వచ్చినా సార్, వారు గతంలో కొన్ని ఆటలు వచ్చి ఉండాలి సార్. ప్రత్యేక హోదా కోసం రోడ్డు మీద వచ్చి ఉండాలి సార్. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ అవ్వకూడదు అని చెప్పి వచ్చి ఉండాలి సార్. పోలవరం ప్రాజెక్టు వచ్చి ఉండాలి సార్. ఎప్పుడో ఒకసారి వరదలు వచ్చేయండి. ఎన్టీ రామారావు జోలు పెట్టారు సార్. అవును సార్, వరదలు వస్తే ఎన్టీ రామారావు జోలు పెట్టి నాగేశ్వరరావు ఇద్దరు కలిసి మండలకృష్ణారావు అప్పుడు మంత్రి అండి చేయించారు సార్. అటువంటి కార్యక్రమం చేసి ఉంటే సార్ ప్రజలు ప్రేమిస్తారు సార్. ఏం లేవు సార్. వేళకాలు వచ్చేసి మా తమ్ముడికి ఓటేసామని చెప్పేస్తారు సార్. ఆయన చెప్పితే అమాయక ప్రజలు సార్. అంతేనా? అంటే ప్రజాసేవకి చేయాలి, లోకల్గా ఉండే వాళ్ళకే ఓటేయాలని జనం అనుకుంటారా? కేవలం సినిమా గ్లామర్కే జనం ప్రజాసేవకి ఎవరైతే అంకితం అవుతారో వారికే ఓటేయాలని చూస్తారు సార్. అయితే ఓ మాట చెప్పండి, ఇప్పుడు పిఠాపురం అని కాకపోయినా కూడా ఓవరాల్గా వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారు ఆయన జనసేన తరఫున 21 మంది పోటీ చేస్తున్నారు. దాంట్లో 10 మంది టీడీపీ. అసలు వాళ్ళలో ఎవరైనా గెలిచే అవకాశం ఉందంటారా? పవన్ కళ్యాణే ఓడిపోతాడని మీరు చెబుతున్నారు. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? మిగతా వాళ్ళకి గాలిలో ఉంటుంది. అది కూడా గెలవనివ్వరని నా అభిప్రాయం సార్. చంద్రబాబు నాయుడు గారు బాగా ఉపకారం చేస్తారు సార్. అపకారం చేయడానికి ఉపకారం చేస్తారు సార్. అపకారం చేయడానికి ఉపకారం. అంటే నేనేమంటానంటే జనరల్గా మొత్తానికి 20 నియోజకవర్గాలకి పరిమితం చేస్తే సార్
ఇప్పుడు ఈయన జగన్ని పాతాళాన్ని తొక్కేస్తానంటే పవన్ కళ్యాణ్ గారిని ఆల్రెడీ చంద్రబాబు గారు తొక్కేసినట్లు అనిపించట్లేదా అనేది నాకు ఒక ఫీలింగ్. ఆమె రైట్ ఆర్ రాంగ్? ప్రజల్లోకి తప్పడు కొట్టించుకోవడం కోసం మాటలు తప్పదు సార్. అంతే. నిజంగా ఆల్రెడీ ఇప్పుడు ఈయన పాతాళంలో ఉన్నాడా, పైన ఉన్నాడా? పాతాళంలో ఉన్నాడు సార్. అంతే. బీజేపీ వాళ్ళు మేనిఫెస్టో తోటి పాతాళం ఇద్దరు పోయారు పాతాళానికి అండి. ఇద్దరు పోయినట్టు. ఇద్దరు పోయారు. ఎందుకు అట్లా చేశారండి బీజేపీ వాళ్ళు? ఈయన తోటి చక్కి ఇష్టం లేదు సార్ బీజేపీ వారికి. అప్పట్లో 2019లో అండి గుంటూరు మీటింగ్ మోడీ గారు పెట్టారండి. అనుకోకుండా వాయిదా పడింది సార్. మోడీ గారు పారిపోయాడు నన్ను చూసి, తోక ముడిచాడు అని బూతులు తిట్టించాడు సార్ చంద్రబాబు గారు. చంద్రశేఖర్ రెడ్డి గారిని కన్నబాబుని అంచు చూడటం కోసం ఈయన పిఠాపురంలో పోటీ చేయడం ఏంటి? చంద్రశేఖర్ రెడ్డి గారు సవాల్ చేశాడు కదా, కాకినాడ సిటీ రా మనం నువ్వు నేను తేల్చుకుందామంటే, మనం ఇక్కడ ఉపన్యాసం ఇస్తా మీ అంతు చూడటం కోసం నేను పిఠాపురంలో చేశానంటే ఇది ఒక చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. మీరు ఇట్లాంటి సవాళ్ళు ఎప్పుడైనా విన్నారా? అసహ్యంగా ఉన్నాయి సార్. విన్నాక అసహ్యంగా ఉన్నాయి సార్. అసహ్యంగా ఉన్నాయి సార్. ఎందుకు భయపడ్డాడు చంద్రశేఖర్ రెడ్డి గారి మీద పోటీ చేయడానికి? అడుగు పెట్టగలరా సార్ చంద్రశేఖర్ రెడ్డి గారు ధైర్యం లేకపోతేని? అంతే. ఈజీయే సార్. అంత చిన్నవాడే సార్ అయినా ఏమా ఎడమని చెత్తే ఉత్తరించేస్తారు సార్ ఆయనకి. అయితే ఏమైనా కాళ్ళకెళ్ళి మొక్కాలా సార్ వీళ్ళు? దమ్ము లేదు సార్. అన్ని ఆరోపణలు చేసేటేంటి చంద్రశేఖర్ రెడ్డి గారి మీద? నువ్వు ఒకటికి వచ్చినట్టల్లా మాట్లాడాడు. ఎవరు రాసిస్తే చదివేస్తారు సార్ ఆయన. అంతే అలవాటు. అంతే. అంతమించి ఆయనకి ఏమీ లేదండి. ఆలోచన ఏమీ తెలియదు. మరి 80,000 పుస్తకాలు చదివానంటాడు, మీరు నమ్ముతారా? నేను నమ్మనండి. ఆయన వల్ల సమాజానికి ఏమన్నా మేలు జరుగుతుందా, రాజకీయ వ్యవస్థకి ఏమన్నా మేలు జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? వారి కుటుంబానికి మేలు జరుగుతుంది సార్. వారి కుటుంబానికి మేలు జరుగుతుంది. ఇంకా సమాజానికి కాదండి. సమాజానికి కాదు, సినిమా ఫీల్డ్ కూడా కాదండి. సినిమా ఫీల్డ్ వ్యక్తిగతంగా వారికి వ్యక్తిగా అంతవరకు. మీరు సవాల్ చేసే అంత సీను పేరు మార్చుకుంటాను అని అనడం ద్వారా మీరు ఏమిటి ఆ కాన్ఫిడెన్స్ ఏమిటి? కాన్ఫిడెన్స్ ఉంది సార్ నాకు. మా కులస్తులు కొంతమంది నన్ను ఊరికే తిడతా ఉన్నారు సార్. ఎందుకు తిడుతున్నారు? ఇందాక అడిగాను, మీ ద్వారా అడిగాను సార్. అదే బాధ నాకండి. ఎందుకు తిట్టాలి నన్ను? ఎందుకు అడగాలి నన్ను? ఆ రోజు మమ్మల్ని ఊచకోత కోసేసాడు చంద్రబాబు నాయుడు గారండి. నా భార్య మంగళసూత్రం తిప్పేశారే, జుట్టు మెలితిప్పి రావే అని బూటుకాలతోటి నడుము తన్నారే. అప్పటికే ఎన్నుముక ఆపరేషన్ చేయించాను సార్. ఆ పాటలు తన్నారే. కొడుకుని కొట్టుకుని తీసుకుపోయారండి. కోడలు అంటే రకరకాలని. అయ్యా, ఈ బూతులు తిట్టిన చంద్రబాబు నాయుడు గారు చేయించినవి అయ్యా, వారితోటి ఈయన స్నేహం చేయటం ఎంతవరకు శోభం అని అడుగుతా ఉన్నాను సార్. అలాగే కాపులండి, ఈ ఉద్యమంలో శుభ్రంగా అంచేశారు సార్. ఇంకో విషయం సార్, 14 రోజులు హాస్పిటల్ జైల్లో వారు మా పక్క వచ్చారు కూడా మొన్న బాబు గారు. వారు సెంటర్ జైలు, హాస్పిటల్ జైలు, ఇద్దరికి 50 మీటర్ దూరం సార్. అంత స్వాగతం పలకాలి సార్. నేను అసలు మనసు బాబు చెప్పలేదు సార్. అయ్యా బాబు గారు రండి త్వరగా, మీది నాది ఒకటే జైలు, పక్కన ఉన్నాం ఇద్దరు. అయ్యా మీరు ఒక కాజు కోసం వెళ్ళాడు, ఆయన అవినీతి కేసులో కదా. అవినీతి కేసులో వెళ్తే కూడా ఎందుకు సపోర్ట్ చేశాడు? ఈయన రోడ్డు మీద పడిపోయి దొరికాడు, అడావుడిగా వచ్చి పొత్తు ప్రకటన ఎలా వస్తాయి? అది కూడా ప్యాకేజేనా? ఎలా వస్తాయన్నానండి? ఎలా వస్తాయి సార్? ఎన్ని ఇట్లో తలదూస్తేనే బరువుగా ఉంటాయండి. మరి మోడీ గారు ఎందుకు కలిసినట్టు? మోడీ గారిని టెర్రరిస్ట్ అని అదని చాలా తిట్టాడు కదా ఈయన. అయినా కూడా మోడీ గారు తగ్గటం ఏంటి? నాకైతే ఆశ్చర్యం అనిపించింది. మీకేమనిపించింది? అని చేస్తారు సార్. అనుమానలేదు. ప్రత్యేక జైలు అని చూసారా? బాబు గారికి పెడతారు మోడీ గారి జైలు. కంగా పడకండి, పెడతారు సార్. అయ్యా, అంతకుముందు కూడా బెంగళూరులో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు పార్టీ మీటింగ్లోనూ ఎల్సీ మీటింగ్ మాట్లాడుతూ ప్రజలందరూ చుట్టూ ఉండాలా, నా అరెస్ట్ చేస్తేని సిబిఐ అరెస్ట్ చేయబోతున్నారు, మీ అందరూ వల వేసేయాలా అని చెప్పి. అని ఇప్పుడు ఆ కేసుల నుంచి తప్పించుకోవడం కోసమే బీజేపీతో పెట్టుకున్నారు. అదే ఉద్దేశం అండి. కానీ మోడీ గారు నమ్మరు సార్, అమిత్ షా గారు నమ్మరు. తాత్కాలికం అండి, తాత్కాలిక పొత్తండి. పవన్ కళ్యాణ్ గారు ఒక ఇంట్రెస్టింగ్ వ్యాఖ్య చేస్తున్నారండి. నేను కోట్లు సంపాదించుకునే వ్యక్తిని మీకోసం రోడ్ల మీదకి వచ్చానంటాడు. అంటే జనం నమ్ముతారు అటువంటివి? అసలు రోడ్ల మీదకి ఎందుకు రావటం? తర్వాత ఒకవేళ నేను గెలిచినా ఓడినా జనం అంతా ఆయన ఇంటి ముందు రోడ్డు మీద అంటే కానీ నమ్మరనే ఉద్దేశంతో వస్తున్నాడు సార్, మాట్లాడుతున్నాడు. నమ్మరండి. ఎట్లా? సినిమా ఎట్లా సార్? హలో హలో అంటుంటారు సార్. వీళ్ళు మేము ప్రజలతో మమేకం అయిపోయే మనుషులు అని చెప్పుకుని ఇక్కడ దారి ఎత్తుక్కుంటున్నారు సార్. మీరు అనేక మంది ముఖ్యమంత్రులను చూశారు. 78 ముందు చూశారు, మీరు ఎమ్మెల్యే అయిన కానీ చూశారు.
ఏమిటి జగన్ గారిలో ఉన్న స్పెషాలిటీ ఏంటి, మిగతా ముఖ్యమంత్రులకి ఈయనకి ఉన్న తేడా ఏమిటి? 40 సంవత్సరాల్లో సార్ చాలామంది ముఖ్యమంత్రి దగ్గర పనిచేశాను సార్ నేను. జగన్ గారు పెట్టిన పథకాలు ఎవరు పెట్టలేదు సార్. రాబోయే రోజుల్లో కూడా పెట్టే దమ్ము ఎవరికి లేదు సార్. ఈరోజు దేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి సార్. ఒక్క రాష్ట్రమైన జగన్ గారు పెట్టిన పథకాలు పెట్టిన మగవాళ్ళు ఎవరు ఉన్నారో చూడండి సార్, లేరండి. పేదల మీద ప్రేమ, పేదలు ఆకలి తీర్చాలి, పేదల యొక్క ముఖాల్లో ఆనందం చూడాలి అనే తాపత్రం తప్ప మా తండ్రి గారికి అంతే, వీరికి అంతే సార్. తండ్రి గారి బాటలో వీరు నడుస్తున్నారు సార్. ఎవరు ఎన్ని అనుకున్నా. మరి చంద్రబాబు గారు మొదటేమో శ్రీలంక అయిపోద్దని అదని తిట్టేవాళ్ళు, వాలంటీర్లని తిట్టారు. ఇప్పుడు జగన్ గారు చేసిన స్కీమ్లని నేను ఎక్కువ చేస్తానని చెబుతున్నారు. జనం నమ్ముతారా? ఎక్కువ చేయడం కాదు సార్, జగన్ గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పగడబందీగా అమలు చేయడం కోసం నాకు అధికారం అన్నాడు సార్. అసలు ఎంత దారుణం సార్. మీరు ఎప్పుడైనా ఊహించారా ఇట్లా ఇట్లా కూడా మాట్లాడవచ్చు అని? ఆయన 10 పథకాలు నేను తెస్తున్నాను, జగన్ గారి పథకాలు కాకుండా ఇంక 10 తెస్తున్నాను. దమ్ముడు చెప్పాలి సార్. దమ్ము లేదు సార్, దమ్ము లేదండి. సొల్లు, అబద్ధాలతోటి అధికారం వచ్చేయాలా, అధికారం ఆకలి తీరిపోవాలా, ఇది తాపత్రయం సార్. చంద్రబాబు గారికి మీరు చాలా కాలం చూశారు కదా, మొదటి నుంచి ఆ లక్షణం ఉందా ఎట్లా? ఇప్పుడు ఈ మధ్య అండి నేను ఎంపీగా ఉన్నాను చెప్పి కొంచెం అంత ఉద్రేకం కానీ ఏమి ఉండి కాదు సార్. ఈ మధ్యకాలంలో కొంచెం బాగా డిప్రెషన్లో పోయాడు సార్. దాని ఫలితమైనా సీఎం గారి మీద రాయేస్తే గులకరాయని, లేదండి ఎందుకు చంపితే ఏంటది ఏమవుతావు నువ్వు చంపేస్తే అని ఏదో అంటాం, ఇవన్నీ ఏమనిపించింది? అట్లా ఎప్పుడైనా మాట్లాడతారు? అంత సీనియర్ ఎవరు మాట్లాడరు సార్. అంతా ఆయన మాట్లాడకూడదు సార్. కుడతనం మీద ఇంకోటి మాట్లాడాలి తప్పండి. అంత సీనియర్ వ్యక్తి, రాజకీయాల్లో పండిపోయిన వ్యక్తి అంత తప్పుడు భాష మాట్లాడకూడదు. జగన్ గారేమో నాణ్యమైన విద్యని అందించాలి ప్రజలకంటే, ఈయనేమో నాణ్యమైన మద్యం అందిస్తానంటున్నాడు. ఇందాక మీరు పవన్ కళ్యాణ్ గారు కూడా అదే మాట చెప్పారంటున్నారు. ఎట్లా ఇటువంటి వాళ్ళు ప్రజలకి నాణ్యమైన మధ్య కోసమే అధికారం కావాలి వీళ్ళకండి. అంటే ప్రజల సంక్షేమం చూడరండి. ఇక ప్రజలకి ఇళ్ల స్థలాలు, ఇల్లు కట్టించడం, మంచినీళ్ళు, స్వచ్ఛమైన మంచినీళ్ళు ఇప్పించడం, సిమెంట్ రోడ్లు వేయించడం, ఇవి చూడరండి. ఇక స్వచ్ఛమైన మద్యం చెప్పడానికి ఇట్లేదు సార్, విన్నాక సిగ్గుపడుతున్నాం సార్. అంతేనా? ఆ హోదాలో ఉండి ఎన్నో సంవత్సరాల అనుభవం ఉండి మామయ్య గారు వెనకాల ముఖ్యమంత్రి అయినాయి సార్. వీరు ముఖ్యమంత్రి చేశారు. అంత దిగజారిపోయి మాట్లాడవలసిన అవసరం ఏముంది సార్? లేకపోతే 20 సంవత్సరాలు నాకు అధికారం లేదండి, హ్యాపీగా ఉన్నాను సార్. హ్యాపీగా ఉండవేండి. ప్రజలు రాజులు సార్, మనం కాదు. వారి దయతో మనం ఉండాలి తప్ప సీట్లో ఎందుకు అయ్యి ఓటు. రైట్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయావకాశాలు ఏ రకంగా ఉన్నాయి రాష్ట్రంలో? ప్రభుత్వం ఏ రకంగా మళ్ళీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు? గ్యారంటీగా అధికారంలోకి వస్తుందండి. ఓకే. ఇప్పుడే కాదు సార్, ఇంకొక 30 సంవత్సరాల వరకు జగన్ గారు ముఖ్యమంత్రి. ఓకే. ఇంక ఈ ముఖ్యమంత్రి పీఠం కోసం ఎవరు కన్నెత్తి చూడలేరండి, చూడబోరు. వీరే పేదల పెన్నిది. ఈరోజు పేదలు వారంటూ లేకపోతే పేదల ఊపిరి ఆగిపోతుంది సార్. ఊపిరి ఆగిపోతే ఆకలి చావులు పెరిగిపోతాయి సార్. వారి దయ వల్ల ఆకలి చావులు లేవు సార్. వారి ప్రేమతో పిల్లలు చదువుకుంటున్నారు సార్. వారి ప్రేమతో విదేశాల్లో చదువుకుంటున్నారు సార్ పిల్లలు. ఇంక అంతకనే ఏం చేయాలి సార్ ముఖ్యమంత్రి? అందుకని ఏం చేయాలి సార్? రైట్. ఫైనల్గా ప్రజలకి మీరు ఇచ్చే సందేశం, పిఠాపురం అని కాకుండా ఈస్ట్ గోదావరి, కాకినాడ అని కాకుండా మొత్తం రాష్ట్రానికి పేదల పెన్నిది మన జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చూశారు మీరు. రాబోయే రోజుల్లో ఇంకా మంచి మంచి పథకాలు, మంచి మంచి కార్యక్రమాలు, ప్రజల ముఖాల్లో చిరునవ్వు, వారికి ఆనందం కలిగించే కార్యక్రమాలు, పేద పిల్లల యొక్క భవిష్యత్తు కోసం వారు చేసే కృషికి మనందరం అండగా ఉండాలండి. వారు పెట్టిన అభ్యర్థుల్ని, ఎమ్మెల్యే అభ్యర్థుల్ని, ఎంపీ అభ్యర్థుల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించి వారిని మళ్ళా ముఖ్యమంత్రి పీఠం కూర్చోబెట్టి కనుచూపు మేరలో మళ్ళీ ముఖ్యమంత్రి పీఠం కోసం ఎవరో చూడని విధంగా తీర్పు ఇవ్వాలని గౌరవ ప్రజానీకానికి శిరస్సు వంచి నమస్కారం చేసుకున్నానండి. నమస్కారం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.